ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? సంపద సృష్టి లేకపోవడమే ఈ దుస్థితికి కారణమా? అభివృద్ధిని పట్టించుకోకపోవడంతోనే అప్పులు, అమ్మకాలు, తాకట్టుల వరకు వ్యవహారం వచ్చిందా? తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న శ్రీలంక సైతం తమ పరిపాలనా భవనాన్ని తాకట్టు పెట్టలేదు. కానీ ఏపీలో మాత్రం జగన్ సచివాలయాన్ని తాకట్టు పెట్టారన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు రాష్ట్రంలో జగన్ సాధించింది ఏంటన్న చర్చ సామాన్య ప్రజల్లో సైతం జరుగుతోంది. తాకట్టుకు కాదేది అనర్హమన్నట్లుగా ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సచివాలయాన్ని ఏపీ ప్రభుత్వం తాకట్టు పెట్టేసిందని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు హయాంలో 700 కోట్ల రూపాయలతో సచివాలయాన్ని నిర్మించగా ఇప్పుడు దీన్నే జగన్ తాకట్టు పెట్టేశారన్న వార్తలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. మరోవైపు నవ్యాంధ్ర ఆత్మగౌరవ ప్రతీక, ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రధాన వేదికైన సచివాలయాన్ని తాకట్టు పెట్టడం సిగ్గుచేటు అంటూ జగన్పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఏ క్షణమైన నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండోసారి గెలవడానికి ఏ ఒక్క చిన్న ఛాన్స్ వచ్చినా సరే సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు జగన్. సరిగ్గా ఈ టైంలోని 370 కోట్ల అప్పు కావాల్సి ఉండడంతో హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తనఖా పెట్టేశారట. అయితే రుణానికి గాను తాకట్టు పెట్టడానికి ఏముందని బ్యాంక్ అడగ్గా సచివాలయంను సంబంధించిన పత్రాలు చూపించారట ప్రభుత్వ అధికారులు. అయితే ఊరికే పేపర్లు చూపిస్తే సరిపోదు, సచివాలయం భవనాలు తాకట్టు రిజిస్ట్రేషన్ చేయిస్తేనే మొత్తం నిర్మాణ వ్యయంలో సగం డబ్బులు అప్పుగా ఇస్తామని బ్యాంకు చెప్పిందట. దీంతో హమయ్య అప్పు దొరికిందంటూ సచివాలయం భవనాలను హెచ్డిఎఫ్సికి తాకట్టు రిజిస్ట్రేషన్ చేయించేశారట. సచివాలయాన్ని తాకట్టు పెట్టారన్న వార్తలతో టీడీపీ ఘాటు విమర్శలు కురిపిస్తోంది. ఎన్నికల సమయం కావడంతో సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వానికి నిధులు అవసరం బాగా ఉంది. అయితే అప్పు పుట్టే మార్గం కనిపించడం లేదు. దీంతో తాకట్టు మార్గమే మిగిలింది. నిజానికి జగన్ సర్కార్ ఇప్పటికీ అనేక ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తెస్తున్న సంగతి తెలిసిందే. అయితే పరిపాలనా భవనాన్ని తాకట్టు పెట్టడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సచివాలయం అంటే రాష్ట్ర గౌరవం లాంటిది. ఆ గౌరవాన్ని తాకట్టు పెట్టడం అంటే ప్రభుత్వం తనకు తాను వాల్యూ కట్టుకుని తాకట్టు పెట్టుకోవడం. జగన్ తన పాలనలో సంక్షేమ పథకాల అమలు కోసం అభివృద్ధిని పక్కన పెట్టేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. అప్పులు తేవడం, తాకట్టు పెట్టడం లాంటి వాటిపై ఆర్థిక మేధావులు ఆందోళన వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏపీలో సంపద సృష్టిపై దృష్టి పెట్టకపోవడంతోనే పథకాల అమలు కోసం అప్పులు, చివరకు సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. చూడాలి టీడీపీ చేస్తున్న విమర్శలకు వైసీపీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో అన్నది.